హలో ఫ్రెండ్స్, లైఫ్ ఆఫ్ సీనియర్స్. ఇంకా నాకు చెట్లు అంటే ప్రాణం. ఇక్కడ ఒక మేదన ఈ అద్దాలన్నీ పెట్టాం. ఇవన్నీ దీని కిందగా పంట చెట్లు ఎప్పుడో తినడానికే కాదు, కానీ ఇది రైతులు కూడా బాగుపడాలి. మా చెట్లు అంటే ప్రాణం, పశువులు అంటే ప్రాణం, అలాగే నాకు చెట్లు అంటే ప్రాణం. చూడండి, అన్నీ తెచ్చి దీనికంతా ఇది కరివేపాకుకి ఇలా పెట్టాలా. కట్ చేసిన తర్వాత ఇలా పెడితే ఇంకా ఎదుగుతుంది. ఇదిగోండి లిల్లీ. ఇది లిల్లీ కాదు, రాత్కి రాని అంటారు. రాత్కి రాని మంచి వాసన వస్తుంది. ఇక్కడ పడుకుంటే రాత్కి రాని అంటారు, లేదా నైట్ క్వీన్ దీన్ని. ఇది కానీ పువ్వులు పోస్తే రాత్రి వాసన తట్టుకోలేము మనం. ఇదిగో ఇది మీకు తెలిసిన వాము. దీని పేరేది నాకు తెలీదు, మీకు తెలిసి ఉంటే చెప్పండి. ఇక్కడ బీట్రూట్ పెట్టాం, ఇక్కడ కాకరకాయ పెట్టాం. ఇదేదో పువ్వా? ఇదంతా చాలా మంచి మంచి చెట్టు, వాసన గల చెట్లు. ఇదేంటిది? ఫోల్ సిటీ. ఇది ఇప్పుడు తెల్లగా ఉంటుంది ఈ పూలు. తర్వాత ఇది ఒక 2 నెలల పోతే మళ్ళీ ఆకుపచ్చ అయిపోతుంది. దీని పేరే ఫోల్ సిటీ అంట. ఫోల్ సిటీ. ఇందులో ఒక క్యారెట్ పెట్టాం. క్యారెట్ പിന്നെ బీట్రూట్, మణి పెరగాలని ఇది పెట్టాం. మణి పెరగాలని. దీని పేరు ఫిగ్గి అంట. ఈ చెట్టు పేరు ఫిగ్గి. ఇంకోటి ఇది చూడమ్మా, మంచి చాలా మంచి ఖరీదు చెట్టు. నా కోపం వచ్చి కొనిశాను. పీస్ లిల్లీ. నోరు తిరగదు నాకు. పీస్ లిల్లీ. ఈ పీస్ లిల్లీ గురించి వీళ్ళు ఇలా పెడితే డబ్బాలో పెట్టకండి సార్, ఇలా కొనమని చెప్పారు. కొనమంటే డబ్బులు ఎక్కువైపోతాము. ఇప్పటికీ అన్నీ అయిపోయింది. ఇదిగో ఇదేం చెట్టు? ఇది ఏం తెలీదు. చెట్లు పెట్టాం కానీ మాకు తెలీదు. ఇది మధుమాలతి. ఇది రాత్రులు మంచిగా సువాసన వస్తుంది. ఈ పౌర్ణమి రోజు దీని కింద పడుకుంటే, ఈ మంచి వేసి పడుకుంటే మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మధుమాలతి. అసలు మర్చిపోయింది. ఇది అంజీర్. హలో ఫ్రెండ్స్, మీకు టైంపాస్ కావాలంటే ఇవన్నీ పెట్టుకుతూ ఉంటే అంజీర్ చూడండి. చూడు, అంజీరకాయ. ఇది అంజీరకాయ, అంజీర్ చెట్టు. ఇది మధుమాలతి. దీని పేరు ప్లాస్టిక్ అంట. ఇది 3 రంగులు వస్తాయి. 3 రంగులు గల చెట్టు. ఇది ప్లాస్టిక్ అంట. ఇది ఫ్రెండ్స్, దీనికి ఇంకా పైపులు ఇవ్వాలి. బ్రహ్మాండం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ సూర్యతో. ఈ చెట్టు చాలా ఖరీదు. ఇది చాలా ఖరీదు. పీస్ లిల్లీ. ఇది అప్పుడులో 2 సంవత్సరాల కదా 2 చెట్లు తీసుకొచ్చాను. ఒకటి గైప్ అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఇక బయట కూడా చెట్లు పెట్టాం. ములంకాడ. ఇవన్నీ పాలకూర. అది కాకరకాయ. ఇది కొత్తిమీర. ఇది పుదీనా. ఇవి అలాగ అన్నీ పెట్టాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమాధానంగా ఉండండి. ఇగో ఇవన్నీ పెద్ద పనులు. ఇవన్నీ చూడండి. ఈ సౌండ్ రాకుండా ఇది ఇది సౌండ్ ప్రూఫ్. చూడటానికి ఆకుపోతుంది కానీ సౌండ్ ప్రూఫ్. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చూసు అంటుంటాను. నాకు అర్థం కాదు, ఒక్కోసారి గుర్తు రాదు. లైక్ చేయండి. ఇదిగోండి, ఆనందంగా ఉండండి. ఈ పువ్వులాగా మీరు ఉండండి. భార్య భర్తలు అంత సంతోషంగా ఉండండి. నెమ్మదిగా ఉండండి. ప్రేమతోనూ విశ్వాసంతోనూ అన్ని విధాలుగా సంతోషంగా ఉండండి. మీరు లైక్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ. అప్పుడప్పుడు బుర్ర కొడుతున్నట్టు నాకు అర్థం సరిగ్గా రావట్లేదు. సరే ఫ్రెండ్స్, బాయ్.